పరిశ్రమ రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన జరుపుకున్న పరిశ్రమ నేడు కాంగ్రెస్ హయాంలో ప్రారంభం అవుతోంది. రిబ్బన్ కట్టింగ్కి రెడీగా ఉన్న ఆ కంపెనీకి ఇరు పార్టీల నేతలు క్యూ కడుతున్నారా? ఇంతకు ఆ పరిశ్రమ ఎక్కడుంది? క్రెడిట్ ఎవరిది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించారు. ఇటీవలే పనులు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు ఆ అంశమే హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్కు తెరలేపింది. ఇక్కడ పామాయిల్ సాగు పరిశ్రమ నిర్మాణం ఆలోచన అప్పటి మంత్రి హరీష్ రావుదే. 2018లోనే ఆ ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. తేమ శాతం తక్కువగా ఉండడంతో ఈ ప్రాంతం పామ్ సాగుకు అనుకూలం కాదన్నారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణం తరువాత వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. తేమ శాతం పెరగడంతో పామ్ సాగుకు అనుకూలంగా మారింది. దీంతో అప్పటి మంత్రి హరీష్ రావు స్థానిక రైతులను పామ్ సాగుకు ప్రోత్సహించారు. దీనికోసం ప్రత్యేక కార్యక్రమే చేపట్టారు. ప్రారంభంలో పామ్ సాగుకు రైతులు విముఖత చూపారు. హరీష్ రావు ప్రోత్సాహంతో ఈ ప్రాంతంలో భారీగా పామ్ పంటను సాగు చేశారు రైతులు. ప్రస్తుతం 10,000 ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. దీనికి అనుబంధంగా పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి ప్లాన్ చేశారు. అప్పటి మంత్రి హరీష్ రావు 300 కోట్ల రూపాయల వ్యయంతో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఈ పామాయిల్ పరిశ్రమ నిర్మాణం ప్రారంభించారు. 2023 సెప్టెంబర్లో దీనికి శంకుస్థాపన చేశారు. 2025 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయింది. ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అప్పటి మంత్రి హరీష్ రావు వారానికి ఒకసారి నర్మెట్ట వెళ్లి పరిశ్రమ ప్రగతిని పరిశీలించేవారు. అడ్డంకులను అధిగమించేందుకు, పనులు త్వరగా పూర్తి చేసేందుకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ తరువాత ప్రభుత్వం మారింది. దీంతో ఈ పరిశ్రమ చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు 2-3 సార్లు ఈ పరిశ్రమను పరిశీలించారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు సైతం తరచూ కంపెనీకి వెళ్లి పనులను పరిశీలించారు. అయితే పనులు పూర్తయిన నేపథ్యంలో తామే కంపెనీ నిర్మాణం పూర్తి చేశామని, త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అయితే దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడుతున్నారు. పామాయిల్ సాగు ఆలోచన నుండి కంపెనీ పూర్తయి ట్రయల్ రన్ నిర్వహించేంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ కృషే కారణమని చెబుతున్నారు. తాము చేసిన పనులకు రిబ్బన్లు కట్ చేసేందుకు జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ నుండి పోటాపోటీ ప్రకటనలు వస్తున్నాయి. పామ్ సాగు పెరగడానికి, కంపెనీ రావడానికి మాత్రం హరీష్ రావే కారణమని చెబుతున్నారు నియోజకవర్గ రైతులు. అయితే కాంగ్రెస్ ఈ క్రెడిట్ను తమ ఖాతాలో ఎలా వేసుకుంటుందో చూడాలి మరి. అప్పటికింకా దేశానికి స్వాతంత్రం రాలేదు. బ్రిటిష్